హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఓకేనండి హ్యాలో ఆల్కేన్స్ అండ్ హ్యాలో ఐరిన్స్ 2 మార్క్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ 2 మార్క్స్. సో చాలా మంది సార్ ఆర్గానిక్ 2 మార్క్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని మెసేజ్ చాలా మంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే అలాగే మీ అందరి కోసం అయితే ఈ వీడియోని ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇందులో మనకి ఏవైతే 2 మార్క్స్ మనకు కనిపిస్తాయో సో అవి ఇంపార్టెంట్ అండి. ఇంకా ఉన్నాయి. దీని తర్వాత రిమైనింగ్ వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇందులో చూడండి, ఫస్ట్ వన్ ఐయుపిఎస్ నేమ్స్. ఐయుపిఎస్ నేమ్స్ లో మనం ఇక్కడ 4 తీసుకున్నాం. 1 2 3 4. సో ఇక్కడ ఈ 4 ని మనం ఫస్ట్ ఐయుపిఎస్ ఇక్కడ నేమ్స్ ఇచ్చాడు. మనం స్ట్రక్చర్స్ ని ఓకేనండి డ్రా చేయాలి. సో చాలా ఈజీగా డ్రా చేద్దాం. చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి లాస్ట్ లో ఏముంది? పెంటేన్. పెంటేన్ అంటే మనకి ఎన్ని కార్బన్స్ ఉండాలి? పెంటేన్ అంటే 5 కార్బన్స్ ఉండాలి. ఓకేనా? సో 5 కార్బన్స్ ఫస్ట్ తీసుకోండి. 5 కార్బన్స్ 1 2 3 4 5 తీసుకున్నాం. ఓకేనా? మీకు నచ్చిన డైరెక్షన్ లో నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3 4 5. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. 2 క్లోరో అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఏముండాలి? క్లోరిన్. నెక్స్ట్ 3 మెథైల్ అంటే థర్డ్ కార్బన్ దగ్గర ఏముండాలి? CH3. ఓకే. పెంటేన్. పెంటేన్ అంటే 5 కార్బన్స్. సో ఇప్పుడు వీటిని హైడ్రోజన్స్ తో బ్యాలెన్స్ చేద్దాం. CH3 CH CH CH2 CH3. సో చాలా ఈజీగా ఇలా మనం రాయొచ్చండి. ఫస్ట్ వాడు పెంటేనో లేకపోతే ఇంకా బ్యూటేనో లేకపోతే బెంజీనో సో ఇలా వాడు మెన్షన్ చేస్తాడో ఆ కాంపౌండ్ ఫస్ట్ తీసుకుందాం. ఓకే. ఇది ఫస్ట్ వన్ అండి. ఇప్పుడు సెకండ్ వన్ తీసుకోండి. సెకండ్ వన్ ఏంటి? 1,4 డైబ్రోమో బ్యూట్. బ్యూట్ అన్నాడు కదండి. బ్యూట్ అంటే మనకి ఎన్ని కార్బన్స్ వస్తాయి? 4 కార్బన్స్. 1 2 3 4. ఓకేనా? సేమ్ వీటికి కూడా నెంబరింగ్ ఇవ్వండి. 1 2 3 4. ఓకేనా? సో ఇప్పుడు వాడు ఏమన్నాడో చూద్దాం. 1,4 డైబ్రోమో అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఏముండాలి? బ్రోమిన్ ఉండాలి. ఓకేనా? ఫోర్త్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉండాలి. డైబ్రోమో అంటే 2 బ్రోమిన్స్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ 2 ఈన్ అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఏముండాలి? డబుల్ బాండ్ అనేది ఉండాలి. ఓకే. సో కంప్లీట్. ఇప్పుడు ఏం చేయాలి? మనం హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేద్దాం. CH2 CH CH ఓకేనండి. CH2. సో ఇదండి ఏంటి అంటే 1,4 డైబ్రోమో బ్యూట్ 2 ఈన్. సో చాలా ఈజీగా ఇలా రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి? థర్డ్ వన్ బెంజీన్ తీసుకోండి. బెంజీన్. ఓకే. సో ఫస్ట్ బెంజీన్ తీసుకోండి. బెంజీన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో పి బ్రోమో క్లోరో. పి బ్రోమో క్లోరో అంటే పారా పొజిషన్ అంటే ఇది కదండి. సో ఈ పొజిషన్ లో మనం ఏం తీసుకున్నాం? ఒక బ్రోమిన్ తీసుకోండి. ఇక్కడ క్లోరిన్ తీసుకోండి. లేదు దీని రివర్స్ లో రాసిన మార్క్స్ ఇస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో ఉండవు. ఓకేనా? సో యాజ్ ఎలా ఈ రెండింటిని రివర్స్ లో తీసుకున్నా మార్క్స్ ఇస్తారు. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. ఇది థర్డ్ వన్. ఓకే. ఫోర్త్ వన్ చూడండి. 1 బ్రోమో 4 సెకండరీ బ్యూటైల్ 2 మెథైల్ బెంజీన్. సో ఇందులో కూడా మీరు బెంజీన్ తీసుకోండి. ఫోర్త్ వన్. ఓకేనండి. బెంజీన్ తీసుకున్నాం. నెక్స్ట్ 1 బ్రోమో అంటే ఫస్ట్ పొజిషన్ లో మనం ఇక్కడ బ్రోమిన్ తీసుకోండి. అంటే ఈ పొజిషన్ కి 1 ఇవ్వండి. 1 2 3 4 తీసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ 4 సెకండరీ బ్యూటైల్ అంటే ఇది ఇక్కడ ఉండే గ్రూప్ అనేది సెకండరీ అవ్వాలి. అంటే ఇలాగా 2 కార్బన్స్ బాండింగ్ లోకి రావాలి. అది ఏమవ్వాలి? బ్యూటైల్ గ్రూప్ అవ్వాలి. బ్యూటైల్. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ అనేది 2 ఆల్కైల్ గ్రూప్స్ బాండింగ్ లో ఉంది. నెక్స్ట్ అలాగే టోటల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 4. 1 2 3 4. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? CH2 CH3 గా రాసుకోవచ్చు. లేదు ఇలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. అండ్ ఇది బ్యూటైల్ గ్రూప్ అండ్ సెకండరీ గ్రూప్. అంటే అందుకే మనకు వాడు ఏమంటాడంటే 4 సెకండరీ బ్యూటైల్. నెక్స్ట్ 2 మెథైల్ సెకండ్ కార్బన్ దగ్గర ఏముండాలి? 2 మెథైల్ CH3. సో స్టూడెంట్స్ కి మీకు 2 మార్క్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ ఐయుపిఎస్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే. సో స్పీడ్ గా నోట్ చేయండి. ఇంకో టాపిక్ చేద్దాం. ఓకేనా? నోట్ చేశారా? సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ అరేంజ్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి.
వాట్ ఆర్ అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్? అంబిడెంట్ లైగాండ్స్ ఉంటాయి మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ లో. సో ఇప్పుడు అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్. అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్ అంటే సింపుల్ గా ఏంటి ఉండాలంటే 2 న్యూక్లియోఫిలిక్ సెంటర్స్ ఉండాలి. అంటే న్యూక్లియోఫిలిక్ సెంటర్స్ అంటే ఏంటంటే సపోజ్ మనం సైనైడ్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ మనం ఒక సైనైడ్ తీసుకున్నాం అనుకోండి, Cn మైనస్. ఓకేనండి, Cn మైనస్ తీసుకోండి. Cn మైనస్ అనేది ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఆర్గానికంగా ఈ Cn మైనస్ అనేది ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు ఇందులో సపోజ్ కార్బన్ కి కార్బన్ బాండింగ్ లో అంటే బాండ్ ఫామ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఓకేనండి కార్బన్ కి నైట్రోజన్ కూడా బాండ్ ఫామ్ చేసుకోవచ్చు. నైట్రోజన్ కూడా బాండ్ ఫామ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కార్బన్ బాండ్ ఫామ్ చేసుకుంటే వాటిని ఏమంటాం? సైనైడ్స్ అంటాం. ఓకేనండి, నైట్రోజన్ బాండ్ ఫామ్ చేసుకుంటే వాటిని ఐసోసైనైడ్స్ అంటాం. ఐసోసైనైడ్స్ అంటాం. అంటే మనకి ఇక్కడ చూడండి Cn మైనస్ అనేది ఒక అంబిడెంట్ న్యూక్లియోఫైల్. అంటే అక్కడ మనకి 2 న్యూక్లియోఫిలిక్ సెంటర్స్ ఉంటాయి. అంటే నైట్రోజన్ అయిన ఎలక్ట్రాన్ పెయిన్ డొనేట్ చేసి కార్బన్ తో బాండ్ ఫామ్ చేయగలదు, లేదంటే ఓకేనండి కార్బన్ అయినా ఎలక్ట్రాన్ పెయిన్ కార్బన్ డొనేట్ చేసి బాండ్ ఫామ్ చేయగలదు. దట్ ఈస్ అంబిడెంట్ న్యూక్లియోఫైల్. లైక్ నైట్రైట్ అయాన్ ఆల్సో. నైట్రైట్ అయాన్ అంటే మనకి ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి, కార్బన్ కి నైట్రోజన్ అయినా ఎలక్ట్రాన్ పెయిన్ డొనేట్ చేయొచ్చు, లేదంటే ఆక్సిజన్ అయినా ఎలక్ట్రాన్ పెయిన్ డొనేట్ చేయొచ్చు. ఎన్ ఓకేనండి ఓ. సో ఇలా ఉండొచ్చు. అంటే కార్బన్ నైట్రోజన్ అయినా ఎలక్ట్రాన్ పైన డొనేట్ చేయొచ్చు, లేదంటే ఆక్సిజన్ అయినా డొనేట్ చేయొచ్చు. సో ఇలా 2 న్యూక్లియోఫిలిక్ సెంటర్స్ ఉంటే వాటిని ఏమంటామంటే మనం అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్ అంటాం. చూడండి, ది న్యూక్లియోఫైల్స్ విచ్ 2 న్యూక్లియోఫిలిక్ సెంటర్స్ ఆర్ కాల్డ్ అంబిడెంట్ న్యూక్లియోఫైల్స్. ఓకేనా? సో ఇదండి. అలాగే నెక్స్ట్ మనం థర్డ్ వన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్ ఏంటంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే మనకి తెలిసిందే కదండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే దాన్ని సింపుల్ గా ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్స్ అంటాం. ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్స్ అంటే థర్డ్ వన్ కదండి. సో థర్డ్ వన్ లో గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఏంటండి? సింపుల్ గా ఇట్ ఈస్ కాల్డ్ as alkyl magnesium halide. So it is indicated by RMgX. సో దీన్ని సింపుల్ గా మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని చెప్పుకుంటాం. ఓకేనండి. సో ఇప్పుడు ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ యొక్క ప్రిపరేషన్ తీసుకోండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ యొక్క ప్రిపరేషన్ చాలా ఈజీ అండి. ఇప్పుడు సపోజ్ మనం ఒక C2H5Br తీసుకున్నాం, ethyl bromide. Okay, ethyl bromide is reacted with magnesium metal in the presence of dry ether. So దీన్ని ఇలా యాడ్ చేయండి. ఏమొస్తుంది? C2H5MgBr, ethyl magnesium bromide, alkyl magnesium halide. ఓకేనండి. సో ఇదొక ప్రిపరేషన్. అలా కాకుండా ఓకేనండి ఇప్పుడు మనకి aromatic కాంపౌండ్స్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక బ్రోమో బెంజీన్ తీసుకున్నాం. ఓకేనండి, ఇట్ ఈస్ రియాక్ట్స్ విత్ మెగ్నీషియం మెటల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. సేమ్ రియాక్షన్. సో ఇక్కడ ఏమొస్తుంది? ఫినైల్ మెగ్నీషియం బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుంది, MgBr. సో ఏదైనా ఇలా మనం ఆల్కైల్ హాలైడ్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ని ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకేనండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ గా ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ అని చెప్పేసుకుంటాం. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే RMgX అని చెప్పుకుంటాం. R అంటే ఆల్కైల్ గ్రూప్, Mg అంటే మెగ్నీషియం, X అంటే హాలోజన్. ఓకే, సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అంటే సో ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ గా మ్యాటర్ కూడా రాయించండి. ethyl bromide reacts with magnesium metal in the presence of dry ether to form ethyl magnesium bromide. ఓకేనండి, సో ఒక ఎగ్జాంపుల్ అయితే సరిపోతుంది, మీరు ఈజీగా రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే వాట్ ఆర్ ఎనెన్షియమర్స్. ఈ ఎనెన్షియమర్స్ అంటే ఏంటంటే సింపుల్ గా చూడండి, ఇక్కడ చెప్పుకున్నాం ది స్టీరియో ఐసోమర్స్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ యాజ్ ఎ నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్. నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ అంటే లైక్ అవర్ హ్యాండ్స్.
లైక్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు సపోజ్ మనం ఈ హ్యాండిల్ మనం మిర్రర్ లో చూస్తే, మనకి ఏం కనిపిస్తుంది? ఈ హ్యాండ్ కనిపిస్తుంది. ఓకేనండి. సో ఎలా ఉండాలి? ఈ రెండు ఆపోజిట్ గా ఉండాలి. అంటే దీన్ని మిర్రర్ లో చూస్తే మనకి రైట్ హ్యాండ్ కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది. సో వాటిని నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. సపోజ్ లైక్ CH3, ఓకేనండి, COH, OOH, ఒక H తీసుకోండి. అంటే ఎకైరల్ కార్బన్, ఓకేనా. సో కైరల్ కార్బన్ అంటే ఏంటంటే 4 గ్రూప్స్ దానికి ఎలా ఉంటాయంటే అన్ఈక్వల్ గా ఉంటాయి. దట్ మీన్స్ ఈక్వల్ కాకుండా, ఇప్పుడు CH3OH, COOH, H ఉంది కదండి. సో వీటిని ఏమంటామంటే అంటే 4 గ్రూప్స్ కూడా ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉండవు. సో ఇప్పుడు ఇదే కాంపౌండ్ మనం దీని యొక్క ఇమేజ్ గాని తీసుకుంటే, ఒక మిర్రర్ లో కానీ చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది? CH3, ఓకే, OH, నెక్స్ట్ H, COOH. సో దీని యొక్క నేమ్ ఏంటంటే జనరల్ గా 2-హైడ్రాక్సీ ప్రొపనోయిక్ యాసిడ్, 2-హైడ్రాక్సీ ప్రొపనోయిక్ యాసిడ్. ఓకే గైస్. సో ఇక్కడ మనం అంటే దట్ మీన్స్ ఈ లీవో అండ్ డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్స్, వాటిని డిఫార్మ్ అండ్ ఎల్ఫార్మ్ అని చెప్పుకుంటాం, వాటిని స్టీరియో ఐసోమర్స్ అని చెప్పుకుంటాం. సో ఇందులో ఎలా ఉండాలంటే నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ అయి ఉండాలి. అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో ఉండాలి. అంటే దట్ మీన్స్ ఒక కాంపౌండ్ ఏమో లైట్ ని రైట్ సైడ్ రొటేట్ చేస్తే, ఇంకో కాంపౌండ్ ఏమో లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసే కాంపౌండ్స్ ని మనం ఏమంటామంటే స్టీరియో కాంపౌండ్స్ అని, స్టీరియో ఐసోమర్స్ అని చెప్పుకుంటాం. సో మనకి దీనికి ఎగ్జాంపుల్ కూడా అలాగే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ది స్టీరియో ఐసోమర్స్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ యాజ్ నాన్ సూపర్ ఇంపాసిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్, ఓకేనండి, ఎనెన్షియోమర్స్. దానికి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్ కూడా. అంటే ఎగ్జాంపుల్ అనేది మీరు రాస్తే రాయొచ్చు, లేకపోతే మానేయచ్చు. ఓకేనండి, ఇది మీరు రాస్తే రాయొచ్చు, లేకపోతే మానేయచ్చు. సో ఇది ఏంటి అంటే, ఓకేనండి, ఎనెన్షియోమర్స్. నెక్స్ట్ రిమైనింగ్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఇది నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 4th వరకు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు 5th నుంచి, ఓకేనండి, 5th నుంచి. సో మరి 5th క్వశ్చన్ ఏంటి చూడండి. విచ్ కాంపౌండ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ విల్ రియాక్ట్ ఫాస్టర్ ఇన్ SN2 రియాక్షన్ విత్ OH మైనస్. ఓకే, సో మనకి ఇక్కడ 2 పెయిర్స్ అయితే ఇచ్చాడు. ఈ 2 పెయిర్స్ లో ఒక కాంపౌండ్ అనేది స్పీడ్ గా SN2 రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో దానికి రీజన్ అయితే మనకు చెప్తున్నాడు. జనరల్ గా SN2 అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? SN2 అనగానే మనకి రియాక్షన్ యొక్క ఆర్డర్ ఎలా వస్తుంది? ప్రైమరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్, టెర్షియరీ. ఈ ఆర్డర్ గుర్తించుకోండి. ఆల్కైల్ హ్యాలైడ్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి మనకి SN2 రియాక్షన్ ఆర్డర్ అండి. సో సింపుల్ గా ఇప్పుడు ఫస్ట్ పేర్ చూడండి, CH3Br, CH3I. సో రెండు కూడా ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకేనండి. సో రెండింటికి సేమ్ ప్రియారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే CH3Br అంటే C బాండ్ R, C బాండ్ I, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ఈ హాలోజన్స్ బ్రోమిన్ హాలోజన్, అయోడిన్ హాలోజన్. ఓకేనండి. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకేనండి. లాస్ట్ వన్ ఎవరు? అయోడిన్. లాస్ట్ వన్ అయోడిన్ కనుక అటామిక్ రేడియస్ ఎక్కువ ఎవరికి ఉంటుంది, అటామిక్ సైజ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే అయోడిన్ కి ఉంటుంది. సో ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఓకేనండి. అంటే Ci, ఓకేనండి, హ్యాస్ లీస్ట్ లోవర్ బాండ్ ఎనర్జీ దెన్ Br. ఓకేనండి. సింపుల్ గా అది రీజన్ రాయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? CH3I ఈజ్ మోర్ రియాక్టివ్ బికాస్ ఏ రాస్తాం? బికాస్ C బాండ్ I బాండ్ ఎనర్జీ, ఓకేనండి, బాండ్ ఎనర్జీ ఈజ్ లెస్ దెన్ C బాండ్ Br. ఓకేనండి. సో ఇది రాస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ పేర్ తీసుకోండి, CH3 thrice CCl అండ్ CH3Cl.
సో ఇందులో తీసుకుంటే మీకు ఇదేంటిది టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఇది. ఓకేనండి, ఇది తీసుకుంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ జనరల్ గా ఈ ఆల్కైల్ హ్యాలైడ్ అనేది ఫస్ట్ రియాక్షన్ SN2 లో రియాక్ట్ అవుతుంది కనుక జనరల్ గా ఈజీగా చెప్పొచ్చు మనం CH3Cl అనేది CH3Cl ఈజ్ మోర్ రియాక్టివ్. సో ఇది మనం క్లారిటీగా చెప్పవచ్చు, ఎందుకంటే ఇది టెర్షియరీ కనుక లాస్ట్ లో ఉంటుంది. మరి CH3Cl అనేది చాలా స్పీడ్ గా రియాక్ట్ అవుతుంది. మరి దీనికి రీజన్ ఏంటి అంటే CH3 because okay, CH3 thrice CCl, that means tertiary alkyl halides have tertiary alkyl halides have more steric hindrance. Steric hindrance అంటే దట్ మీన్స్ బల్కీ గ్రూప్స్ అనేవి ఎప్పుడైనా కార్బన్ బాండింగ్ లో ఉండేటప్పుడు OH గ్రూప్ ని ఏం చేస్తాయి అంటే క్లోజ్ చేస్తూ ఉంటాయి. దట్ మీన్స్ బ్రేక్ అవ్వకుండా, ఓకేనండి, సో అది ప్రివెంట్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని సింపుల్ గా మనం స్టెరిక్ హిండ్రెన్స్ అని చెప్పుకుంటాం. అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం అక్కడ ఏం తీసుకున్నాం, CH3Cl. సో ఇది మనకి ఇచ్చే కాంపౌండ్. సో మరి ఈ కాంపౌండ్ లో మనకి ఇక్కడ చూడండి కార్బన్ కి 3 ఆల్కైల్ గ్రూప్స్ అనేవి బాండింగ్ లో ఉన్నాయి. సో ఇక్కడ హాలోజన్ అనేది ఇక్కడ బాండింగ్ లో ఉంది. సో ఇక్కడ హాలోజన్ అనేది బ్రేక్ అయితే గానీ మనకి న్యూక్లియోఫైల్ అనేది యాడ్ అవుతుంది. సో సింపుల్ గా ఈ గ్రూప్స్ పెద్ద అంటే బల్కీ గ్రూప్స్ కనుక ఏం చేస్తాయి అంటే దీన్ని ఓకేనండి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాయి. సో ఇక్కడ క్లోరిన్ అనేది బ్రేక్ అవడం కొంచెం డిఫికల్టీగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది స్టెరిక్ హిండ్రెన్స్ అంటే. ఓకేనా, సో మరి ఇక్కడ ఎవరు ఇందులో స్పీడ్ గా ఇన్వాల్వ్ అవుతారంటే CH3Cl అనేది SN2 లో ఇన్వాల్వ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ కి ఉంటుంది మోర్ స్టెరిక్ హిండ్రెన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో అదేంటి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ విత్ aqueous KOH leads to the formation of alcohols, and while in the presence of alcoholic KOH what products are formed. ఓకేనండి, సో ఇక్కడ ఆల్కహాలిక్ KOH తో aqueous KOH తో రియాక్ట్ అయితే మనకి ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, అదే ఆల్కహాలిక్ KOH తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఏమొస్తుందో రాయమన్నమాట. సింపుల్ గా చూడండి, ఇప్పుడు మనం ఒక ఆల్కహాల్ తీసుకొని ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకోండి, ఇట్ ఈస్ రియాక్ట్స్ విత్ ఓకేనండి ఆల్కహాలిక్ KOH, aqueous KOH తీసుకోండి. aqueous KOH తీసుకుంటే మనకి సింపుల్ గా ఆల్కహాల్ అనేది వస్తుంది, ROH ప్లస్ ఓకేనండి ప్లస్ KX అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఆల్కహాల్ అనేది ఫామ్ అవడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ KOH లోంచి ఒక న్యూక్లియోఫైల్ ఏదైతే ఉందో OH మైనస్ అనేది ఓకేనండి OH మైనస్ అనేది న్యూక్లియోఫైల్ గా అటాక్ చేస్తుంది ఎవరిపైన అంటే కార్బన్ పైకి అటాక్ చేసి ఈ హాలోజన్ ని రిమూవ్ చేస్తుంది. అంటే దట్ ఇట్ ఈస్ ఎ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్. దట్ మీన్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఈ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ కాబట్టి మనకి ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది ఆల్కైల్ గ్రూప్ యాడ్ అయితే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, RX ప్లస్, దట్ మీన్స్ ఇది మనం ఇలా చూపించడం, ఇలా కాకుండా RCH2 ఓకేనండి CH2 ఒక Br తీసుకున్నాం, ఇట్ ఈస్ రియాక్ట్స్ విత్ ఆల్కహాలిక్ KOH. సో ఈ ఆల్కహాలిక్ KOH తో రియాక్ట్ అయ్యేటప్పుడు మనకి ఏ ప్రోడక్ట్ వస్తుందో చూడండి. ఈ ఆల్కహాలిక్ KOH తో రియాక్ట్ అయ్యేటప్పుడు సింపుల్ గా ఈ ఆల్కహాలిక్ KOH ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. ఆల్కహాలిక్ KOH ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్ కనుక అక్కడ ఏం జరుగుతుంది అంటే జనరల్ గా ఇప్పుడు మనం ఒక కాంపౌండ్ తీసుకున్నాం, ఇలా తీసుకుంటే ఇక్కడ హాలోజన్ తీసుకోండి, ఇక్కడ హైడ్రోజన్ తీసుకోండి. అంటే జనరల్ గా ఇదేంటిది ఒక ఆల్కైల్ హ్యాలైడ్. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ తో గానీ ఆల్కహాలిక్ KOH అనేది రియాక్ట్ అయ్యేటప్పుడు అంటే ఒక బేస్ అనేది రియాక్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ పెయిర్ ని ఎవరికి డొనేట్ చేస్తుంది అంటే హైడ్రోజన్ కి డొనేట్ చేస్తుంది.
హైడ్రోజన్ డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అట్ ద సేమ్ టైం ఈ కార్బన్ నుంచి హాలోజన్ కూడా బాండ్ బ్రేక్ చేసుకుని ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ హైడ్రోజన్ బాండ్ ఎలక్ట్రాన్ పెయిర్ ని కార్బన్ డొనేట్ చేసి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం X మైనస్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ C డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. C డబుల్ బాండ్ C అనేది ఫామ్ అవుతుంది, ప్లస్ BH అనేది ఫామ్ అవుతుంది. BH అనేది ఫామ్ అవుతుంది, ప్లస్ ఇంకెవరు ఉన్నారంటే X కూడా ఫామ్ అవుతుంది. X మైనస్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇలా అంటే అక్కడ స్ట్రాంగ్ బేస్ అనేది ఏం చేస్తుందంటే ఒక ప్రోటాన్ ని విత్డ్రా చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే ఈ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి విత్డ్రా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎలిమినేట్ అయిపోతుంది. అది సింపుల్ గా ఇక్కడ ఈ రియాక్షన్ కి దీనికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే R CH2 డబుల్ బాండ్ CH2. ఇది రియాక్షన్ అంటే ఆల్కీన్స్ వస్తాయి, ఆల్కీన్స్ అని ప్రిపేర్ అవుతాయండి. సో ఇది అంటే ఆల్కహాలిక్ KOH అనేది దట్ మీన్స్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తో రియాక్ట్ అయ్యేటప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆల్కీన్స్ వస్తాయి. ఈ ఆల్కీన్స్ రావడానికి రీజన్ ఏంటంటే డ్యూ టు దిస్ ఈజ్ ఎలిమినేషన్ రియాక్షన్, డ్యూ టు దిస్ ఈజ్ లేదంటే దిస్ ఈజ్ ఎలిమినేషన్ రియాక్షన్ రాసేయచ్చు. దిస్ ఈజ్ ఎలిమినేషన్ రియాక్షన్. సో ఇక్కడ మనం ఫస్ట్ దాన్ని తీసుకుంటే అదేమొచ్చింది, న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ వచ్చింది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ వచ్చింది. ఇది తీసుకుంటే ఎలిమినేషన్ రియాక్షన్ వచ్చింది. అది రీజన్ అండి. సో ఎలిమినేషన్ రియాక్షన్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆల్కిన్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. సో అలా కాకుండా న్యూక్లియోఫైల్ అనేది అటాక్ చేయడం వల్ల ఏమొస్తుందంటే ఆల్కహాల్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. ఓకేనా. సో ఇది ఈ లాస్ట్ వన్ చూడండి. లాస్ట్ వన్ ఏంటి అంటే ఓకేనండి, డిఫైన్ రెసిమిక్ మిక్సర్ గివ్ ఎగ్జాంపుల్. ఓకేనండి. సో ఇది కూడా మనకు 2 మార్క్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రెసిమిక్ మిక్సర్ అంటే సింపుల్ గా ఒక కాంపౌండ్, ఏదైనా కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, బ్యూటేన్ 2-ol తీసుకున్నాం అనుకోండి, బ్యూటేన్ 2-ol. సో ఇదేంటిది అంటే ఇందులో మనకి ప్లస్ ఫామ్ ఉంటుంది, మైనస్ ఫామ్ ఉంటుంది. అంటే ప్లస్ అంటే ఎవరు, డెక్స్ట్రో ఫామ్ ఉంటుంది, మైనస్ అంటే ఏంటి, లివో ఫామ్ వస్తుంది. అంటే ఇదేంటిది L అని చెప్పుకుంటాం, ఇదేమో D అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ప్లస్ ఫామ్ మైనస్ ఫామ్ రెండు కలిసి ఉంటాయి. అంటే 2 కాంపౌండ్స్ కలిసి ఉంటే దాన్నే సింపుల్ గా మనం రెసిమిక్ మిక్సర్ అని చెప్పుకుంటాం. ఓకేనండి, రెసిమిక్ మిక్సర్ అని చెప్పుకుంటాం. అంటే డెక్స్ట్రో కాంపౌండ్, లివో కాంపౌండ్స్ రెండు మిక్స్ అయి ఉంటే దాన్నే సింపుల్ గా మనం ఏమంటామంటే రెసిమిక్ మిక్సర్ అని చెప్పుకుంటామండి. సో ఇక్కడ వాడు ఇచ్చాడు చూడండి, ఈక్విమోలార్ డెక్స్ట్రో అండ్ లివో ఐసోమర్స్ ఈజ్ కాల్డ్ రెసిమిక్ మిక్సర్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ ఆర్ DL ఫామ్ అని చెప్పుకుంటాం. ఓకేనా. అంటే సింపుల్ గా ఈ ఈక్విమోలార్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ డెక్స్ట్రో ఫామ్ ఎంత, సపోజ్ 50% ఉంటే మరి లివో ఫామ్ కూడా ఎంత ఉంటుంది, 50% ఉంటుంది. ఓకేనండి. సో అంటే ఈ డెక్స్ట్రో ఫామ్ అంటే ఏంటి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రైట్ సైడ్ రొటేట్ చేసేదాన్ని ఏమంటామంటే డెక్స్ట్రో ఫామ్ అంటాం. అలాగే లివో ఫామ్ అంటే ఏంటంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసేదాన్ని ఏమంటామంటే లివో ఫామ్ అని చెప్పుకుంటాం. సో ఇలాగ డెక్స్ట్రో అండ్ లివో ఫామ్స్ అనేవి రెండు మిక్స్ అయి ఉంటే వాటిని మనం ఏమంటామంటే ఓకేనండి రెసిమిక్ మిక్సర్ గా చెప్పుకుంటాం. దానికి ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఓకేనండి, ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాం, ప్లస్ ఆర్ మైనస్ ఓకేనండి బ్యూటేన్ 2-ol గా తీసుకోవచ్చు. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటామంటే రెసిమిక్ మిక్సర్ గా చెప్పుకోవచ్చు అండి. సో ఇది మాక్సిమం మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండి. దేంట్లో అంటే ఇందులో 5, 6, 7th క్వశ్చన్ అండి. 7 2 మార్క్స్ అయితే మనం ఇందులో చెప్పుకున్నాం. మాక్సిమం ఇవి ఇందులో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి చదివాక రిమైనింగ్ కూడా చదువుతారంటే చదవండి. ఓకే. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.